పేరు రెజినాల్డ్ మహామణి గారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్లీజ్ వెల్కమ్ ఫ్రమ్ దయస్. అదేవిధంగా మన మధ్యలో హన్మకొండ వరంగల్ ప్రాంతం నుండి వచ్చినటువంటి దైవజనులు ప్రాఫిట్ శశి పీటర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో వారు వర్తమానం పంచుకోబోతుంటుండగా దేవుని మాటలు విందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. వి వెల్కమ్ యు హోలీ స్పిరిట్ గాడ్, వి వెల్కమ్ యు జీసస్, వి వెల్కమ్ యు హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మదేవ స్వాగతమయ్య, పరిశుద్ధాత్మదేవ స్వాగతమయ్య. వి వెల్కమ్ యు హోలీ స్పిరిట్ గాడ్, వి వెల్కమ్ యు జీసస్, వి వెల్కమ్ యు హోలీ స్పిరిట్ గాడ్. ప్రభువా నువ్వు ఇచ్చిన అధికారం బట్టి ఇగో ఈ భూమి మీద ఉన్న ఈ స్థలం మీద ఉన్న ప్రతి చేతబడి తాంత్ర మాంత్ర శక్తులను, ప్రతి దురాత్మ శక్తులను నజరైన యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం, యేసు నామములో బంధిస్తున్నాం. ఇక్కడ ఎయిర్లో ఉన్న టెరిటరీ స్పిరిట్స్ అన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నాం. ఇక్కడ ఆధిపత్యం చలాస్తున్న ప్రతి దురాత్మ అంధకార చీకటి శక్తులన్నింటినీ యేసు క్రీస్తు నామములో బంధించే కదం నెట్టివేస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి శాపాన్ని యేసు నామములో విరగొడుతున్నాను. ఈ స్థలం మీద చేయబడిన ప్రతి చేతబడిన యేసు నామములో నాశనం చేస్తున్నాను. ప్రతి చేతబడిన యేసు నామములో విరగొడుతున్నాం. ప్రతి శాపాన్ని విరగొడుతున్నాను. ఈ స్థలం మీద ఉన్న చేయబడిన ప్రతి శాపాన్ని చేతబడిన యేసు నామములో విరగొడుతున్నాను. ఇగో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి జనరేషన్ కర్సెస్ అన్నిటి యేసు నామములో బ్రేక్ చేస్తున్నాను. ఈ కుటుంబాల మీద పనిచేస్తున్న ప్రభు తరాల నుండి వస్తున్న యేసు ప్రతి శాపాన్ని యేసు నామములో విరగొడుతున్నాను, యేసు నామములో విరగొడుతున్నాను. ఇక్కడ పనిచేస్తున్న అంధకార శక్తులన్నింటినీ యేసు క్రీస్తు నామములో నీ ప్రవాహంని లాయపరుస్తున్నాను, నీ ప్రవాహంని లాయపరుస్తున్నాం. యేసు నామములో ఇక్కడ ఏలుబడి చేసిన దురాత్మ శక్తులను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం, యేసు నామములో బంధిస్తున్నాం. ఈ స్థలంలో ఉన్న ప్రతి చిరాకు పుట్టిస్తున్న, భయాన్ని తీసుకొస్తున్న, భయపరచు ఆత్మలను, బలహీనపరచు ఆత్మలను, గొడవలు పెట్టే దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధించగలం నెట్టివేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ మీ స్వాగతం అయ్యా. అయ్యా నీ రక్తాన్ని ఇక్కడ ప్రోక్షిస్తున్నాం ప్రభా. అయ్యా నీ సిలువలో కాచి రక్తాన్ని భూమి మీద ప్రోక్షిస్తున్నాం ప్రభా. నీ సిలువలో కాచి రక్తాన్ని, జీవాన్ని భూమి మీద ప్రోక్షిస్తున్నాం. యేసు నామంలో జీవం వచ్చును గాక, యేసు నామంలో ఈ ప్రాంతంలో శాంతి సమాధానం కలుగును గాక, యేసు నామంలో ఇక్కడ రక్షణ కార్యాలు జరుగును గాక, యేసు నామంలో అద్భుతాలు జరుగును గాక. ఇక్కడ ఉన్న ప్రతి శక్తులను, దురాత్మ శక్తులన్నిటినీ, చీకటి శక్తులు, చచ్చిపోయిన ఆత్మలన్నిటినీ యేసు నామములో బంధించి ఆగాధం నెట్టివేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ స్వాగతం అయ్యా. ఇక్కడ వచ్చి మీరు కార్యం జరిగించుకోమని అయ్యా, ఈ స్థలాన్ని మీద మీరు దీవించుమని అయ్యా, నీ కాపరిని జ్ఞాపకం చేసుకోమని, నీ కుటుంబ ప్రభా, నీ భక్తుల కుటుంబాన్ని, ఇక్కడ ఉన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం, చప్పట్లు కొట్టుకుంటాం, మరి ప్రాఫిట్ని పిలుద్దాం. Hallelujah. 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 We welcome all of you in the matchless and mighty name of our Lord and Savior Jesus Christ. శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఇక్కడ స్వాగతం పలుకుతున్నాం. It is such a joy to be here on this wonderful occasion. ఇక్కడ మీతో మీ మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషం. God has been taking us to different places. దేవుడు మమ్మల్ని వేరే వేరే ప్రాంతాలకి నడిపిస్తున్నాడు. Just like Paul did, we are just going on traveling. పౌలు భక్తుడు బైబిల్ ఏ విధంగా అయితే ప్రయాణం చేసుకుంటున్నాడు, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం, దేవుడు మమ్మల్ని కూడా అలాగ తీసుకెళ్తా ఉన్నాడు. His work was traveling. ఆయన పని నిమిత్తం మేము ప్రయాణం చేస్తున్నాం. He went to one place, planted, he went to another place. పౌలు గారు ఒక స్థలానికి వెళ్తారు, అక్కడ నాటుతారు, మళ్ళీ ఇంకో స్థలానికి వెళ్తారు. His work was planting. ఆయన పని ఏంటంటే విత్తడమే ఆయన పని. So the most important thing and the most loved thing from heaven is, పరలోకం నుండి చాలా ప్రియమైంది, ప్రేమించే వస్తువు ఏంటంటే, number one, ఒకటి where a sinner turns to God. When sinner turns to God is the most happiest moment. ఒక్క పాపి రక్షణ పొందుకుంటే పరలోకంలో పెద్ద విందు జరుగుతుంది. When a sinner turns, when he repents, ఎప్పుడైతే ఒక పాపి పశ్చాత్తాపడతాడో, ఒక పాపి యేసు వద్దకు తిరుగుతాడో,
that is the moment heaven rejoices. ఆ సమయంలో పరలోకంలో పెద్ద గొప్ప విందు జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Number 2, రెండో విషయం, wherever there is a place that is created for people to come together and worship the Lord, దేవుడు ఎక్కడైతే ఒక స్థలాన్ని నిర్మించి అక్కడ అందరు కూడుకొని దేవుని ఆరాధించడానికి ఒక స్థలం ఏర్పాటు చేస్తాడో, that is the place and that is the time God loves the most. దేవుడు ఆ స్థలానికి అక్కడ వచ్చే ప్రజలకు దేవుడు చాలా అధికంగా ప్రేమిస్తాడు. Because when a place is made, when people gather together in His name, ఎక్కడైతే దేవుడు కోసం స్థలం సిద్ధపరిచి దేవుడి నామంలో అందరూ ఒక చోట కూడి ఉంటారో, that is the place He is. ఆ స్థలంలో దేవుడు దిగొస్తాడు. So that's the most the liked place. ఆ స్థలము దేవుడికి చాలా ఇష్టమైన స్థలము. So therefore Apostle Paul was doing the will of heaven. పౌలు, బైబిల్లో ఉన్న అపోస్తలుడు పౌలు దేవుని ఒక చిత్తాన్ని నెరవేరుస్తా పోతున్నాడు. Even today we have come together because of a very specific reason. ఇక్కడ ఈ రోజు మేము కూడా వచ్చింది పరలోక చిత్తాన్ని నెరవేర్చడానికి. Because God is looking for a place and a group of people where He can come down and dwell in them. దేవుడు ఏమి చూస్తున్నాడు పరలోకం అంటే, ఒక స్థలాల్లో దేవుని బిడ్డలందరూ కూడి వచ్చి దేవుని ఆరాధించడానికి ఆ స్థలం కోసం దేవుడు పరలోకం నుండి చూస్తున్నాడు. It's not easy. ఆయన కాదు. There could be so much of oppression, depression, and people can work against you. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా చాలా మంది వ్యతిరేకంగా అనేకమైన ఆటంకాలు, ఇబ్బందులు కలగ చేయవచ్చు. But the moment a person decides that he is going to serve the Lord, ఎప్పుడైతే ఒక వ్యక్తికి చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలో దేవుని ఆరాధించాలని ఎప్పుడైతే ఆ వ్యక్తి అనుకుంటాడో, the moment he decides that he is going to bring a group of people together, ఎప్పుడైతే ఆ వ్యక్తి కొంతమందిని గుంపుని దేవునికి ఆరాధించడానికి తీసుకొస్తాడో, that is the time heaven starts to work. ఆ సమయంలో పరలోకం పని చేయడం ప్రారంభిస్తుంది. I say it again. మళ్ళా చెప్తున్నాను, that is the time the heaven starts to work. ఆ సమయంలో పరలోకం పని చేయడం ప్రారంభిస్తుంది. And I have another story also to tell you. నేను ఇంకొక జరిగిన సంఘటన చెప్పడానికి ఇష్టపడుతున్నాను. That is the time the devil also start to work. అదే సమయంలో సాతాను కూడా పని చేయడం ఇష్టపడుతుంది. Because ఎందుకంటే what God like, దేవుడు ఏమైతే ఇష్టపడతాడో the devil doesn't like. అది సాతానికి ఇష్టం ఉండదు. What the devil like, ఏదైతే సాతానికి ఇష్టం ఉంటుందో God doesn't like that. దేవుడికి అది ఇష్టం ఉండదు. So we have to decide, మనము నిర్ణయించాలి, whom are we going to please? మనం ఎవరిని సంతోషపరుస్తాము. It's easy to please the devil సాతానికి సంతోషపరచడం చాలా సులభం. because there is no problem. ఎందుకంటే దానికి సమస్యనే లేదు. Because under this firmaments, under this atmosphere, ఎందుకంటే ఈ వాతావరణంలో, the devil is in control. ఈ ప్రపంచంలో సాతాను కంట్రోల్లో ఉంటారు. So his name is called, ఎందుకంటే ఆయన పేరేముందంటే God of this age. ఎందుకంటే ఈ లోకాధిపతి అని రాయబడి ఉంది. He is the God of this age. ఎందుకంటే ఈ లోకానికి అధిపతి ఉన్నాడు. Now that age is going to come to end. ఆ లోకాధిపతి సమయం ముగించబోతుంది. So we are in the end time of that age of the devil. మనము అపవాదికి సమయం ఇవ్వబడింది ముగించే సమయంలో మనం ఉన్నాం. God has given enough time for that age to prevail, and now it is going towards the end. అపవాదికి ఇచ్చిన సమయం అయిపోయింది, ఇప్పుడు ఆ సమయం ముగించబడుతుంది. The moment the devil realizes that its age is going to come to end, అపవాదికి గ్రహించినాడు వాని సమయం అయిపోతుందనేసి, that is the time the devil will put more power to keep his kingdom. ఎందుకంటే సాతానికి తెలుసు వాని సమయం అయిపోతుందో తెలుసు కాబట్టి వాడికి మొత్తం శక్తిని ఉపయోగిస్తాడు. He will use all the angels. ఆయనకున్న సాతానుకున్న దూతలన్నిటిని వాడతాడు. Because he is going to be defeated and he doesn't want to be defeated. ఎందుకంటే వాడికి తెలుసు వాడు ఓడిపోతాడని, ఓడిపోకుండా ఉండే నిమిత్తం వాడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు. Because all the people who had in bondage are going to be released out of his hand, so he doesn't like it. ఎందుకంటే ప్రపంచంలో ఎంతమంది ఇప్పుడు సాతానికి బంధకాలు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు విడుదల పొందుకునే సమయం ఆసన్నమైంది. So time like this, ఇలాంటి సమయంలో God is happy, దేవుడు సంతోషంగా ఉన్నాడు, but there is somebody unhappy. కానీ సాతాను సంతోషంగా లేడు. The moment he is unhappy,
అపవాది ఎప్పుడైతే సంతోషంగా ఉండడో, since we are in the age of the devil, మనము సాతాను పరిపాలించే ముగించే సమయంలో మనం ఉన్నాం కాబట్టి, we are on this earth that's going to end. మనకు తెలుసు కొన్ని రోజులలో ఈ ప్రపంచం అంతించబోతుంది. He will put pressure on us. అందుకోసమే వాడు ఏం చేస్తే ఒత్తిడికి తీసుకొస్తాడు. But just because you are pressurized and if you stop, ఎందుకంటే నువ్వు ఒత్తిడికి గురి అయి నువ్వు దేవుని ఆరాధించడం ఆపేసినావు అనుకో, what happens? The devil will win and God doesn't care about it. అప్పుడు ఏమైతుందంటే నీ జీవితం మీద సాతాను విజయం పొందుకుంటాడు, దేవుడు నిన్ను పట్టించుకోడు. If the devil puts pressure on me, ఒకవేళ సాతాను అయ్యగారి మీద ఒత్తిడి పెడితే, if the devil put pressure on me to stop my ministry, ఒకవేళ సాతాన్ గాడు అయ్యగారి మీద ఒత్తిడి పెట్టి ఆయన పరిచర్యని ఆపాలని చూస్తే, because of persecution and oppression, if I stop, ఒకవేళ ఆ ఒత్తిడికి లోనై అయ్యగారు ఒకవేళ పరిచర్య ఆపేస్తే, you know what will happen? ఏం జరుగుతుంది తెలుసా? The moment I stop, ఎప్పుడైతే అయ్యగారు పరిచర్యని ఆపేస్తారో, the devil is happy, సాతాన్ అపవాది గాడు సంతోషపడతాడు, God is unhappy, దేవుడు దుఃఖపడతాడు. God will raise 10 people like me. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అయ్యగారు లాంటి 10 మందిని లేపుతాడు. He will raise 10 people like me. ఆ దేవుడు 10 మందిని అయ్యగారు లాంటి లేపుతాడు. Because at the end of the day his work has to be done. ఎందుకంటే ఈ చివరి దినాల్లో దేవుని ఒక పని సంపూర్ణంగా అవ్వాలి. Hallelujah. 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 So persistent and standing against the devil is all what is needed. ఎందుకంటే మనం నిరంతరంగా దేవునిలో నిలబడి అపవాదిని ఎదిరించాల్సింది ఈ సమయంలో ప్రాముఖ్యమై ఉంటుంది. When I took up the ministry, అప్పుడు ఎప్పుడైతే అయ్యగారు పరిచర్యను ప్రారంభించారో, so much of beating came. చాలా దెబ్బలు తినే పరిస్థితులు వచ్చాయి. They tried to spoil my name. అప్పుడు చాలా మంది అయ్యగారు ఒక పేరుని పాడు చేయాలని చూశారు. False allegation. తప్పుడు సమాచారాలు ఇచ్చారు. They said I taken money. వాళ్ళు ఏమన్నారంటే అయ్యగారు డబ్బులు తీసుకొని పారిపోయి ఆ డబ్బుల మీద పిచ్చి పట్టిందని. They made up stories. వాళ్ళు చాలా కథలు అనడం ప్రారంభించారు. But I told God, కానీ అప్పుడు అయ్యగారు దేవుడికి అన్నారు, let anybody say anything. ప్రభువా ఎవరు ఏమన్నా సరే, Let anybody do anything against me. ఎవరు ఏమైనా నాకు వ్యతిరేకంగా ఏమైనా చేయని, I am not turning back. నేను వెనకలు తిరగదే I am not turning back. నేను వెనకలు తిరగదే I am not turning back. నేను వెనకలు తిరగదే లేదు. Persistently I stood. నిరంతరం నేను దేవుని సన్నిధిలో నిలబడ్డాను. God started to, open the realms for me. అప్పుడు దేవుడు పరలోక మండలాలను తెరవడం ప్రారంభించాడు. Why I am giving you this introduction? ఎందుకు నేను ఇవి మీతో పంచుకుంటున్నానంటే, Because ఎందుకంటే we are starting today, maybe the first day of something good. ఈ రోజు ఇక్కడ ఏదో గొప్పది ప్రారంభించడానికి మొదటి దినమై ఉంటుంది. Because of the word of God, let's all give a mighty hand of praise. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. It is just the beginning of a big journey. ఇక్కడ ఇప్పుడు ఒక గొప్ప ప్రయాణము ప్రారంభం అవబోతుంది ఈ రోజు నుండి. Because everyone will bring 1,000. ఎందుకంటే మీరు ఒకరు 1000 మంది అవ్వబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is a small beginning of a big journey. ఎందుకంటే గొప్ప ఆరంభము, గొప్ప ప్రయాణం కోసము చిన్న ఆరంభము. This is a small place for the big heaven to dwell. ఇది చిన్న ఆరంభము, పెద్ద పరలోకం ఇక్కడ తన పనిని ఆరంభం చేయడానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So that's the revelation. ఇది ఒక పెద్ద ప్రవచనకరమైన, That is the journey. ఇది ఒక ప్రయాణం. So what today we are going to look at? ఇప్పుడు మనం ఏమి చూడబోతున్నామంటే, How are we going to persist? మనము ఎలాగా నిలబడబోతున్నాం, How we are going to stand against the devil? మనం ఏ విధంగా అపవాదికి వ్యతిరేకంగా నిలబడబోతున్నాం. The purpose of this place, ఈ స్థలంలో దేవుని ఒక చిత్తం ఏమంటే, to bring people together. ఇక్కడ అందరికి ఒక మంచి సహవాసం కలిగి ఉండాలని ఈ స్థలంలో దేవునికి ఉద్దేశమైంది. Because we are moving to our olden days church. మనము ఇప్పుడు అపోస్తల కార్యంలో ఉన్న సంఘం ఎలా ఉందో, ఆదిమ సంఘం, మనం ఇప్పుడు అలాంటి దాంట్లకు మనం ప్రవేశిస్తున్నాం. Because they got together in houses. ఆ రోజులో వాళ్ళు ఇంటింట కూడుకునేరు అని వాక్యం సెలవిస్తుంది. Because that's how they worship the Lord. ఆ విధంగా వాళ్ళు దేవుని ఆరాధించేటోళ్ళు. Every house was a church. ప్రతి ఇల్లు ఒక మందిరమై ఉండేది. Imagine how beautiful would have it been. ఒక్కసారి మీరు ఊహించండి ఎంత బాగుంది, మధురంగా ఉంది అది. The devil started to change the pattern of God.
అపవాదిగాడు దాన్ని చెడిపేయాలని ఎంత ప్రయత్నాలు చేశాడు. He started to change the way the God did everything on this earth. దేవుడు ఏమైతే పని జరిగిస్తున్నాడో దాన్ని చెడగొట్టడానికి అపవాది ఎన్ని ప్రణాళికలు వేశాడు. From house churches to it's moved somewhere else. అప్పుడు ఏమైంది, ఇంటింటున్న సంఘాల నుండి ఇంకో దగ్గరికి ఆ సంఘం మార్చబడ్డది. Totally the house church died. అప్పుడు ఏమైంది, ఇంటున్న సంఘం చనిపోయింది. And churches started to move in a different direction. అప్పుడు సంఘము వేరే వేరే వ్యత్యాసంగా ప్రయాణం చేయడం ప్రారంభమైంది. Churches started to move in an a way that the Bible does not permit. ఎందుకంటే ఆ రోజుల సంఘం ఎలా అయితే ప్రయాణించిందంటే దాన్ని వివరించడం చాలా కష్టం. But still, కానీ the major people are into a different journey. చాలా మంది వేరే వేరే ప్రయాణంలో ఉన్నారు. But still, but people like Garu and different people who really love the word are going towards this mission. ఎవరైతే నిజంగా వాక్యాన్ని ప్రేమిస్తారో దేవునికి చిత్తానుసారంగా నడుచుకుంటారో now they are going towards this mission. వాళ్ళు మట్టుకు దేవునికి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఇప్పుడు what is this mission? ఆ దేవుని యొక్క చిత్తం ఏమై ఉంటుంది? The mission of house churches. ఏంటిది? ఇంటింట సంఘాలు. Hallelujah. 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 So I say this again. మళ్ళా నేను చెప్తున్నాను, this is the beginning of a massive journey. ఇది ఒక చిన్న ఆరంభము, పెద్ద పని దేవుడి పరలోకం కోసం. There will be so much of things coming. చాలా వ్యతిరేకతలు చాలా వస్తుంటాయి. We are not going to give up. కానీ మనం దీన్ని విడిచిపెట్టాం. We are not going to give up. మనం విడిచిపెట్టేదే లేదు. Hallelujah. 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 So this is a brief introduction. నేను కొంచెం ఇది వివరిస్తున్నాను. Now we are going to look at some biblical proof. ఇప్పుడు మనం కొంచెం వాక్యం లోతులకు వెళ్దాం, వాక్యాల ఆధారాలు చూద్దాం. Because without the word nothing moves. ఎందుకంటే వాక్యం లేకుండా ఏది జరగదు. Now if you turn to the book of Exodus, ఇప్పుడు మనమందరము బైబిల్ తెరిచి నిర్గమకాండము chapter 19, 19వ అధ్యాయము. now this is the place where consecration and sanctification is beginning. ఈ వాక్యంలో, ఈ అధ్యాయంలో ప్రత్యేకపరచబడము, పరిశుద్ధపరచబడడం ఇక్కడ మనం చూస్తాం. Consecrate, ప్రత్యేకపరచబడడం, bring it separate. ఏంటిది ప్రత్యేకపరచబడడం? Now for this purpose, ఈ పని నిమిత్తం God brought a word called it's slavery. దేవుడు తన బిడ్డలు బానిసగా ఉండడం చూశాడు. Slavery, బానిసత్వంగా. now here ఇక్కడ the Israelites are being consecrated, they are being separated. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలులు ఏందంటే ప్రత్యేకపరచబడ్డ జనాంగం. Consecrating and bringing a group of people together for the work of the Lord is not easy. మీకు తెలుసా, దేవుని ఒక బిడ్డలని లోకం నుండి ప్రత్యేకపరిచి వాళ్ళు దేవుని పని నిమిత్తం ప్రత్యేకపరిచి గుంపుగా తయారు చేసి నడిపేయడం అది అంత సులభం కాదు. And one group of people were brought under slavery under Egyptians. ఒక్క దాంట్లో ఒక గుంపు ఏమైందంటే ఫరోకి కింద బానిసగా వాళ్ళు తీసుకురాబడ్డారు. Hundreds of years they were under slavery. వాళ్ళు 100 సంవత్సరాలు ఫరోకి బానిసగా వాళ్ళు జీవించారు. What is slavery? బానిసత్వం అంటే ఏమిటి? They can't eat what they like. వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు భోజనం చేయలేరు. They can't do what they like. వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు ఏది చేయలేరు. They cannot live the kind of free life they can live. వాళ్ళు అనుకున్న విధానంగా ఏది వాళ్ళు జీవించలేరు. They were under somebody. వాళ్ళు ఒకళ్ళ కింద బానిసగా ఉంటున్నారు. They were obeying somebody's voice. వాళ్ళు ఎవరో చెప్పింది వీళ్ళు వినే విధంగా ఉంటున్నారు. How many of you are with me? ఇక్కడ ఎంతమంది నాతో కలిసి ఉన్నారండి? The Spirit of the Lord is coming upon me. దేవుని ఒక ఆత్మ నా మీదకి బలంగా దిగి వస్తున్నది. How many years they were there? వాళ్ళు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 years. 400 సంవత్సరాలు ఉన్నారు. 400 years. 400 సంవత్సరాలు ఉన్నారు. Because many different generations were under them, under this king. చాలా తరాలు ఐగుప్తు యొక్క ఫరో కింద ఉన్నారు. What did God was teaching them? దేవుడు వాళ్ళకి ఏం బోధిస్తున్నాడు? What was God teaching them? ఇజ్రాయేలులకు దేవుడు ఏం బోధిస్తున్నాడు? They were taught 400 years to listen to one leader. 400 సంవత్సరాలు ఒక ఫరో మాటని వినాలి,
విధేయత చూపియాలని దేవుడు నేర్పిస్తున్నాడు. Before that generation given into the hand of Moses, they were trained under one king. ఏమైతే దేవుడు ఈ ఇశ్రాయేలులను మోషే చేతికి అప్పగించే ముందు ఫరో చేతిలో ఒక్క వ్యక్తి మాట వినడానికి వాళ్ళకు దేవుడు నేర్పించాడు. Hallelujah. హల్లెలూయా. You are getting this word? మీరు ఈ వాక్యాన్ని గ్రహిస్తున్నారా? I am talking with revelation. నేను ఒక ప్రత్యేకమైన ప్రవచన వాక్యంగా మాట్లాడుతున్నా. It is not easy to bring such people under control of one person. ఎందుకంటే అంత పెద్ద జనాంగాన్ని ఒక్క వ్యక్తి చెప్పిన మాట విననట్టు చేయడము అది చాలా సులభం కాదండి. God prepared and prepared. దేవుడు వాళ్ళని సిద్ధపరిచాడు. Now the time came. ఇప్పుడు సమయం వచ్చింది. The entire crowd from this king to the hand of Moses. ఇప్పుడు ఫరో చేతి నుండి విడుదల పొందుకొని మోసే చేతికి అప్పగించే సమయం ఆసనమే. Hallelujah. 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 So entire crowd is given into the hand of Moses. ఆ ఫరో చేతికి ఉన్న అందరు బానిస వాళ్ళందరినీ తీసి దేవుడు మోషే చేతికి ఇచ్చాడు. God's way of doing things. దేవుడు ఒక పని చేసే విధానము. He will always end one kingdom and he will start another one. దేవుడు ఎప్పుడు ఒక రాజ్యాన్ని కూల్చివేసి మరి ఇంకో రాజ్యాన్ని దేవుడు ఆరంభిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How did God do? దేవుడు ఏ విధంగా చేస్తాడు? He sent Moses. ఆయన మోషేని పంపి Send my people నా ప్రజలను పంపిమని, so that they may go into the wilderness వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళి and worship our God. వాళ్ళు దేవుని ఆరాధించడానికి. He was struggling for that. దానికోసం వాళ్ళు ప్రయాసపడుతున్నాడు. And he was trying to bring the people out. దేవుడు ఆ ప్రజలను ఆ ఫరో బానిసగా తీసుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. And the king is asking, who is your God? అప్పుడు ఫరో అంటాడు, నీ దేవుడు ఎవరు అంటాడు. The one that he said, he is the one who is always, now and forever. అప్పుడు మోషే అంటాడు, దేవుడు ఉన్నవాడు అనువాడు అని అంటాడు. I that I am. నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. I that I am. దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. Never changing God. దేవుడు నిన్న నేరితంగా ఏకరీతంగా ఉన్నది మారని దేవుడు. Never changing God. దేవుడు మారడు. Send my people. నా ప్రజలను పంపి. Send my people. నా ప్రజలను పంపి. Now he is sending the people. అప్పుడు ఫరో ప్రజలను పంపిస్తున్నాడు. But God wants to end one kingdom. దేవుడు ఏమనుకున్నాడంటే ఆ ఫరో రాజ్యాన్ని ముగించాలనుకున్నాడు. One kingdom needs to end. ఒక రాజ్యం సమస్తం మునిగిపోవాలి. That is God's pattern. అది ఒక దేవుని ఒక చిత్తమే ఉంటుంది. I don't know. నాకు తెలియదు. This is what I am seeing there. నేను వాక్యాలు అదే చూస్తున్నాను. So he brings, ఆయన తీసుకొస్తాడు the king, ఒక రాజుని, the best generals, వాళ్ళ ఉన్న మంచి ప్రధానులను, and the chariots, ఆ రథాలను, and they were coming behind. వాళ్ళు ఏం చేస్తారు, ఇజ్రాయెల్ వెళ్తుంటే వాళ్ళ వెనకాల వెంటాడుతుంటారు. They are coming to capture the people. వాళ్ళు మళ్ళీ ఇజ్రాయెల్ను వాళ్ళు బంధించి తీసుకెళ్ళాలని వెంటాడుతుంటారు. But behind this, what I saw is he wants to end one kingdom. కానీ దీని వెనకాల దేవుడు ఏంటంటే ఆ రాజ్యాన్ని ముగించాలనుకున్నాడు. Pharaoh kingdom. ఫరో ఒక రాజ్యాన్ని He wants to end. దేవుడు ఆ రాజ్యాన్ని ముగించాలనుకున్నాడు. The kingdom of what he calls slavery wants to be ended. బానిసగా ఉండే రాజ్యాన్ని దేవుడు ముగించాలనుకున్నాడు. Hallelujah. 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 So they are coming. వాళ్ళు వస్తున్నారు. They are coming. వాళ్ళు వస్తున్నారు. God took the people near the Red Sea. దేవుడు ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్ళాడు. When God wants to end something, దేవుడు ఏమైనా ఒకటి దానికి సమాప్తం చేయాలనుకుంటే he will never keep any kind of trace. దేవుడు ఏదైనా దానిలో కొంచెం కూడా మిగిలించాడు. దేవుడు, The word of God very clearly says, వాక్యం స్పష్టంగా తెలుస్తుంది, the best generals came. అక్కడ ఫరోకున్న ప్రధానులు ముఖ్యమైన వాళ్ళందరూ ఫరోని వెంబడించుకుంటూ వచ్చారు. Best general, when they go, there is nobody else to continue that kingdom. ఒకవేళ ఈ ఫరో వెంబడి వచ్చిన వాళ్ళు ఒకవేళ చనిపోతే మళ్ళీ ఫరో రాజ్యాన్ని కట్టడానికి ఎవరు లేరు. Now they are standing in the Red Sea. వాళ్ళందరూ ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. People were scared. దేవుని యొక్క బిడ్డలందరూ వాళ్ళు భయంతో నిండుకున్నారు. Because the kingdom is coming again. ఎందుకంటే మళ్ళీ బానిసగా తీసుకువెళ్ళే రాజ్యం మళ్ళీ వాళ్ళ మీదకి తిరిగి వస్తుంది. What is that kingdom? ఆ రాజ్యం ఏంటిది? Kingdom of slavery. బానిసగా తీసుకువెళ్ళడానికి, It's come to devour them. మళ్ళీ వాళ్ళని ఆవరించడానికి వస్తుంది. People were scared. అప్పుడు జనాలందరూ భయాందోళనమైన, And they were crying. వాళ్ళు ఏడుస్తున్నారు. Why Moses? మోషే, Why there was no graveyard there?
ఏంది ఐగుప్తులో మాకు సమాధులు లేవా? Why you have brought us here to kill? మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా? Moses could hear the horses. అప్పుడు మోషే రథాలు శబ్దం వింటున్నాడు. They could hear the horses, noise of horses. ఆయన అక్కడ గుర్రాలు రథాలు శబ్దం వింటా ఉన్నాడు. And the chariots were coming. అక్కడ రథాలు వస్తా ఉన్నాయి. Now the entire thing is under Moses' control, not in Pharaoh's control. ఇప్పుడు ఏదైనా సరే ఫరో కంట్రోల్లో ఏది లేదు కానీ మొత్తం మోషే కంట్రోల్లో ఉంది. Because the kingdom transferred. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజ్యము ఈయన మీద మార్చబడింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When certain people are given into your hands, కొంతమంది నీ చేతికి ఇవ్వబడినప్పుడు they are transferred from that kingdom. ఆ రాజ్యాన్ని నీకు ఇస్తాడు దేవుడు. They are no more belong to that kingdom. అప్పుడు నీకు ఇచ్చిన ప్రజలు ఆ రాజ్యానికి చెందినోళ్ళు కారు. If anybody try to come back, ఎవరైనా వచ్చి వాళ్ళని తీసుకెళ్ళని చూస్తే that kingdom will be destroyed. ఆ రాజ్యం కూల్చబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today's word is really strong and ఈ రోజు వాక్యం చాలా బలంగా ఉంది, very, very deep. చాలా లోతుగా ఉంది. And Moses was there. మోషే అక్కడ ఉన్నాడు. Now he is the leader మోషే ఒక నాయకుడు of the Israelites. ఇజ్రాయెలుకు. They are listening to him, వాళ్ళు ఈయనను వింటున్నారు. not Pharaoh. వాళ్ళు ఇప్పుడు ఫరో మాట వినట్లేదు, మోషే మాట వింటున్నారు. He wants to take that authority again. ఫరో మళ్ళా మోషేకి ఇచ్చిన అధికారం మళ్ళా తీసుకోవాలని చూస్తున్నాడు. Now when they were in great what you call pain and discomfort, ఎప్పుడైతే ఫరో సైన్యం అంతా బాధలో వేదనలో ఉన్నప్పుడు God asked Moses, అప్పుడు దేవుడు మోషేకి ఇలా సెలవిస్తున్నాడు. what do you have in your hand? మోషే నీ చేతిలో ఏముంది అన్నాడు. What do you have in your hand? మోషే నీ చేతిలో ఏముంది? He said, I have the rod. మోషే అంటే నా చేతిలో కర్ర ఉంది. That's a rod. ప్రభువా నా చేతిలో కర్ర ఉంది. What is the rod? కర్ర అంటే ఏమిటి? Because that is the one that will guide people. అది ప్రజలకు నడిపిస్తుంది. Even now we have the rod. మనకు కూడా ఇప్పుడు ఒక కర్ర ఉంది మన చేతిలో. This is the rod. ఇదే దొడ్డు కర్ర. Hallelujah. హల్లెలూయా. This is our rod. ఇదే మన కర్రే ఉంటుంది. This is only will show us the way. ఈ కర్రనే మనకు దారి చూపిస్తుంది. This is the one who will give us revelation. ఇదే మనకు ప్రత్యక్షత కలగజేస్తుంది. Moses, what do you have? మోషే నీ చేతిలో ఏముంది? I have the rod. నాకు కర్రే ఉంది. What did the rod do? ఆ కర్ర ఏం చేస్తుంది? It was a source of miracles, signs and wonders. ఎందుకంటే అది అద్భుతాలు సూచక్రియలు చేయడానికి అది పనిచేస్తుంది. This is the rod. ఇదే ఆ కర్రే ఉంటుంది. This is a source for signs, wonders and miracles. ఈ కర్ర ద్వారానే అద్భుతాలు సూచక్రియలు స్వస్థతలు జరుగుతాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Spirit of the Lord is filling me and filling me. దేవుని ఒక ఆత్మ నాకు నింపుతా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And he said, stretch forth. అప్పుడు మోషేకి దేవుడు అంటాడు, నీ కర్రే చాపు అంటాడు. If you stretch forth the word, ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ప్రజలకు ఇస్తావో, against any closed door, ఏదైనా మూయబడిన తలుపుల దగ్గర the doors will open. ఆ తలుపులు తెరవబడతాయి. Hallelujah. హల్లెలూయా. This is the most strongest and the most powerful stick, the rod you have in your hand. ప్రపంచంలో అన్ని కర్రల కన్నా ఈ కర్ర చాలా శక్తివంతమైనది, బలవంతమైనది. Hallelujah. 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 He just showed the stick. నువ్వు కేవలం ఆ కర్రని చూపి, Oh, the sea open. ఈ సముద్రాలు The sea open. Hallelujah. 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 The best part is, అది మంచి ఏందంటే, the best part is, మంచిది ఏందంటే, the word of God speaks that the Israelites walk on plain ground. వాక్యం ఏం సెలవిస్తుందంటే, మోషే ఆ కర్ర ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం చీల్చబడి ఇజ్రాయెల్ అందరూ ఆరిన నేల మీద నడిచినారు. Flat ground. వాళ్ళు ఆరిన నేల మీద నడిచినారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When God opens the door for you, it's a flat ground for you. ఎప్పుడైతే దేవుడు మీ జీవితాల్లో మూయబడిన తలుపులు తెరుస్తారో, మీకు మంచిగా రోడ్డు వేయబడుతుంది, దారి కలగజేయబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Let's all give a mighty hand of దేవుడికి praise. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరుస్తాం. I went to Red Sea. I was in Saudi Arabia. అయ్యగారు సౌదీ అరేబియా ఉన్నప్పుడు ఎర్ర సముద్రానికి వెళ్ళారు. So I go diving. You go? Dive inside. Sea. అయితే Ocean. అయ్యగారు ఏం చేశారంటే, ఈత కొట్టడానికి దాని లోపల దుంకారు. Because we put oxygen and mask, everything, and we go down. అయితే అయ్యగారు ఏం చేశారంటే, వెనకాల అది ఆక్సిజన్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని నీళ్ళ లోపలికి దుంకినారు. And there is an organization called PADI.
అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరు ప్యాడీ. That is called the Professional Association for Open Water Divers. ఏంటంటే అక్కడ నీళ్ళ దుంకడానికి వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు బాధ్యత వహిస్తారు. So we received that license. వాళ్ళకి లైసెన్స్ ఉంది. So we go diving. అది అప్పుడు అయ్యగారు ఏం చేశారంటే ఆ సముద్రం లోపలికి పోయారు. So I went and looked for flat ground. అప్పుడు అయ్యగారు లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే వాస్తవానిగానే అక్కడ రోడ్డు చాలా నున్నగా ఉందంట. I can't find it. అక్కడ అట్లాంటిది నేను ఎప్పుడు చూడలేదు. I can't find it. నేను ఎక్కడప్పుడు చూడలేదు. Because it's very deep. అది చాలా లోతుగా ఉంది. Because maximum we can go. మనం ఎంత లోపలికి వెళ్ళగలుగుతామో without all this, with this gear, ఈ దీని నుండి ఎంత లోపలికి వెళ్ళగలుగుతామో 140 feet. 140 అడుగులు లోతు. Feet, not meter. 140 అడుగులు. If you go deeper than that, ఒక దానికన్నా ఇంకా లోతుగా పోతే your inside your lungs will burst. ఒక నీ లోపల ఉన్న అంతరంగాలు అవన్నీ పగిలిపోతాయి. Because so much of pressure inside. ఎందుకంటే దాని ఇంకా లోతుకు పోతే నీళ్ళ ఒత్తిడి చాలా ఉంటుంది. Even in 140 feet I cannot find flat ground. నేను 140 అడుగులు లోపల పోయినా కానీ నున్నటి దారి కనిపించలే నాకు. But the word of God says, కానీ వాక్యం సెలవిస్తుంది, Israelite walks on plain ground. కానీ ఇశ్రాయేలు ఏమన్నా నున్నటి దారి మీద నడిచినారు. Hallelujah. 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 I want to tell you something. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. When you are transferred from that kingdom to God's kingdom, ఎప్పుడైతే మీరు లోకానుసరమైన సాతాను ఒక రాజ్యం నుండి చీకటి రాజ్యం నుండి వెలుగు రాజ్యంలోకి మీరు ప్రవేశిస్తారో, the deep will become shallow for you. అప్పుడు మీకు అసాధ్యమైన లోతు మీకు దారి ఇస్తుంది. Hallelujah. 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 That's the beauty. అది చాలా అందమైంది. That's why we call our God the supernatural God. అందుకోసం మన దేవుని మనము సూపర్ న్యాచురల్ గాడ్ అంటాం. Hallelujah. 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 So now what the God's plan is, ఇప్పుడు దేవుని ఒక ఉద్దేశం ఏముందంటే he transferred the people from one kingdom to the other. ఇప్పుడు దేవుడు తన ప్రజలను ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యంకి మారుస్తున్నాడు. The kingdom of what is slavery to the kingdom of light. ఇప్పుడు బానిసగతంగా ఉండే రాజ్యము నుండి వెలుగు ఒక రాజ్యంలోకి దేవుడు తన జనాలను మారుస్తున్నాడు. Now the sea opened. ఇప్పుడు సముద్రం దారి ఇచ్చింది. Oh, the Israelites are walking. అప్పుడు ఇజ్రాయెల్ అందరూ ఆరిన నేల మీద నడుచుకుంటూ పోతున్నారు. Now the time has come. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. The other kingdom to end. అప్పుడు ఏంటిది? ఆ పాత రాజ్యం బానిసగా ఉండే రాజ్యాన్ని అందించడం. I want to tell you something. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. You have authority to end the other kingdom. మీకు ఏం అధికారం ఇచ్చాడంటే చీకటి రాజ్యాన్ని ముగించే అధికారం మీకు ఇచ్చి ఉన్నాడు. Hallelujah. 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 People are walking. ప్రజలు నడుస్తా ఉన్నారు. Now behind who is coming? వెనకలు ఎవరు వస్తున్నారు? The kingdom of darkness is coming. ఏంటి? చీకటి రాజ్యం వాళ్ళు వస్తున్నారు. God looked at Moses, said, దేవుడు మోషేని చూసినాడు. now finish that kingdom. మోషే ఆ రాజ్యాన్ని ముగించేసేయి. He took that stick. అప్పుడు మళ్ళా ఆయన కర్ర ఎత్తినాడు. The flat ground became deep sea for them. మళ్ళా ఆ ఆరిన నేల మళ్ళా సముద్రం నీటిలో కలిసిపోయింది. Hallelujah. Hallelujah. That kingdom came to an end. అప్పుడు ఆ బానిసగా ఉండే రాజ్యం అంతించిపోయింది. Hallelujah. 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 What God is giving you, what you are starting here is, దేవుడు నీకు ఏమి ఇస్తున్నాడు? ఇక్కడ నువ్వు ఏం ప్రారంభిస్తున్నావు అంటే, you are bringing people from slavery to the kingdom of light. మీరు ఏం చేస్తున్నారంటే బానిస రాజ్యము నుండి వెలుగు రాజ్యంలోకి ప్రజలను మీరు నడిపిస్తున్నారు. And today God is giving you authority. ఇప్పుడు ఈ రోజు దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు to end that kingdom. ఎందుకంటే ఆ రాజ్యాన్ని సంపూర్ణంగా end that kingdom. ఆ రాజ్యాన్ని సంపూర్ణంగా పేరు లేకుండా చేయడానికి. Hallelujah. 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 Today God is going to anoint people and give that authority. దేవుడు ఈ రోజు అభిషేకించి అధికారం ఇస్తాడు. Hallelujah. Hallelujah. We are seeing great what do you call people, a multitude of people coming seeking Jesus, is that you are breaking and ending that kingdom. ఇప్పుడు చాలా మంది పెద్ద అధికారులు వాళ్ళందరూ యేసు ప్రభుని వెతుకుంటూ వస్తారు నీ దగ్గరికి. అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఉన్న బానిస రాజ్యాన్ని ముగించి వాళ్ళని వెలుగు రాజ్యానికి నువ్వు నడిపించాలి. Hallelujah. 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 Now coming to the best part. ఇప్పుడు శ్రేష్టమైన సమయంలోకి వచ్చినాము. If I am not preaching, I am sleeping. ఒకవేళ నేను ప్రసంగించకపోతే నేను నిద్రపోతున్నా. But when I preach, నేను ఎప్పుడు ప్రసంగిస్తాను, oh, I receive power. నేను శక్తిని పొందుకుంటాను. I receive power. నేను శక్తిని పొందుకుంటాను. So I was telling Iger, I need work.
ఇంతకు ముందు మాట్లాడు, నేను పని చేస్తున్నాను అనేసి. I need work. నాకు పని కావాలి, I need work. నాకు పని కావాలి, Then only he brought me here. అందుకే ఇక్కడ తీసుకొచ్చారు. Hallelujah. హల్లెలూయా. My work is to preach. నా పని ఏంటంటే ప్రసంగించడం. My work is to chase devils. నా పని ఏంటంటే దురాత్మలతో ఆడుకుందని నాశనం చేయడం. Hallelujah. 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 Now, if you turn to the book of Exodus chapter 19. ఇప్పుడు మనం బైబిల్ తెరిచి నిర్గమకాండము 19వ అధ్యాయం చూద్దాం. Now one kingdom is finished. ఇప్పుడు ఒక్క రాజ్యం ముగించబడుతుంది. Now the entire what you call the chosen the chosen people have been handed over to the hands of Moses. ఇప్పుడు ఏమైంది, ఎన్నుకోబడ్డ వాళ్ళు ఫరో చేతి నుండి విడుదల పొందుకొని మోషే చేతికి అప్పగింపబడ్డారు. Now the government is on his shoulder. ఇప్పుడు మోషే మీద ఏంటిది, ప్రభుత్వ భారం ఆయన మీద ఉంచున్నది. Government is on his shoulder. ఇప్పుడు ఈయన మీద, ఈ జాన్ మీద ఏముంది, భారం మోయబడ్డది. Hallelujah. 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 I want to prophetically tell you, ఇప్పుడు నేను ప్రవచనంగా చెప్తున్నాను, when people come in big multitudes, ఇప్పుడు చాలా మంది జనాలు గుంపులుగా వచ్చినప్పుడు you have the government of the kingdom. అప్పుడు నీకేంటిది, భారం ఉంటుంది, The leadership of that kingdom. నాయకత్వమైన భారం నీకు ఉంటది. Now God brought them out. దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. Now God brought them from one kingdom to the other. దేవుడు వాళ్ళకు ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యానికి తీసుకొచ్చారు. Leadership, everything transferred. నాయకత్వం అనేది ఫరో నుండి మోషేకి మార్చబడ్డది. ఇప్పుడు Now they need to be consecrated and they need to be sanctified. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచబడడము చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. Are you with me? మీరు అందరు ఇక్కడ నాతో ఉన్నారా? Are you with me? మీరు నాతో ఉన్నారా? ఒకసారి గట్టిగా చప్పట్లు say hallelujah. Just give the Lord a mighty hand of praise. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. Hallelujah. హల్లెలూయా. Now the best part is, ఇప్పుడు ముఖ్యమైన సమయంలో వచ్చినాము. Now the best part is 400 years of slavery. 400 సంవత్సరాలు వాళ్ళు బానిసగా ఉన్నారు. Now they have brought out. ఇప్పుడు వాళ్ళు 400 సంవత్సరాలు బానిసత్వం నుండి వాళ్ళకి బయటికి తీసుకురాబడ్డారు. Now 40 years of journey. ఇప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళకి ప్రయాణం ఉంది. Now these chosen people, ఇప్పుడు ఈ ఎన్నుకున్న బిడ్డలు, God wants to meet them. దేవుడు ఎన్నుకున్న బిడ్డలకి దేవుడు తనను ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు. They want to meet them. దేవుడు వాళ్ళని కలుసుకోవాలనుకుంటున్నాడు. Now to meet them, వాళ్ళని కలవడానికి 19 it says, 19వ వచనం 19వ అధ్యాయం ఇలా సెలవిస్తుంది. On the third new moon after the people of Israel had gone out of land of Egypt. మొదటి వచనం. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరినాడే 3వ నెల ఆరంభమైంది. వారు సీనాయి అరణ్యముకు వచ్చిరి. 2. రెండవ వచనం. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యములకు వచ్చి ఆ అరణ్యమును దిగిరి. అక్కడ పర్వతం ఎదుట ఇశ్రాయేలును విడిసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలియజేసినదేమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేర్చితును, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో చూచితిరి. కాగా నా మాట శ్రద్ధగా విని. 5 is reading 5. Yeah, 5, yeah. Now therefore, ఇప్పుడు 4వ వచనం. if you will indeed obey my voice 4వ వచనం. నేను ఐగుప్తులకు ఏమి చేసితునో and keep my covenant, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. you shall be the treasured possession among all people. మీరు నా మాట శ్రద్ధగా విని దేవుని ఒక నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో, For all the earth is mine. Hallelujah. 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 హల్లెలూయా. Now 400 years over.
ఇప్పుడు 400 సంవత్సరాలు ముగించబడ్డాయి. One kingdom over. ఒక రాజ్యం ముగించబడుతుంది. New kingdom is there. New kingdom is there. ఒక రాజ్యం ముగించబడ్డది, ఇంకో రాజ్యం ఆరంభమైంది. New generation. ఇప్పుడు నూతన జనాలు ప్రారంభించారు. Now they are coming. వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. Now God wants to make the covenant. ఇప్పుడు నూతన తరం వస్తుంది కాబట్టి ఆ నూతన తరంతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Now this is the best part for any ministry. ఇది ఏ పరిచర్యకైనా ఇది చాలా ప్రాముఖ్యమైనది. Because you are entering into a covenant. ఇప్పుడు నువ్వు ఒక నూతన దేవునితో నిబంధనలోకి అడుగు పెడుతున్నావు. Because ministry and working for God is the most highest calling. దేవునితో పని చేయడము, దేవునితో నిబంధనలో ఉండడము ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా చాలా పెద్దయిన అరుదైన పని. It is the highest job. అది ప్రపంచంలో ఉన్న పనులన్నిటికన్నా గొప్ప పెద్ద పని అది. Working for the kingdom is, unspeakable. దేవుని రాజ్యం కోసం పని చేయడం అది మాటలో ఉచ్చరించలేనిది. Because that is why we have been called. ఎందుకంటే దాని నిమిత్తమే మనం పట్టుబడి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Now, first we saw about what is called covenant. ఇప్పుడు మనం ఏం చూసినాం? ఒక నిబంధనను చూసినాం. మొదటిగా 6 verse 6. 6వ వచనం, And you shall be to me a kingdom of priests. చదవండి 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజకులు. Hallelujah. హల్లెలూయా. And holy nation. మరియు పరిశుద్ధ దేశం. Is it there? ఉందా? చదవండి ఒకసారి. Holy nation. పరిశుద్ధమైన జనముగా, పరిశుద్ధమైన జనముగా, పరిశుద్ధమైన దేశముగా. First is the kingdom of priests. ఒకటేమో యాజకులు, And next is the people of what you call and holy nation. మరి రెండోది ఏంటంటే పరిశుద్ధ ప్రజలు. Now God is entering into a covenant with you all. ఇప్పుడు దేవుడు మీతో ఒక నిబంధనలకు దేవుడు వెళ్తున్నాడు. What is the covenant? ఏంటి నిబంధన? You will make మీరు kingdom of priests. ఇప్పుడు మీరేంటిది? యాజకులుగా చేయబడ్డారు. Hallelujah. 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 హల్లెలూయా. Now you can say మీరు ఇప్పుడు అనొచ్చు, this is the Old Testament. ఇది పాత నిబంధన కదా I am అనొచ్చు. going to show you the New Testament. ఇప్పుడు నేను నూతన నిబంధనలు కూడా మీకు చూపిస్తాను. Hallelujah. 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 హల్లెలూయా. I am going to show a very, very deep connection. ఇప్పుడు నేను చాలా లోతైన వాక్యాన్ని చూపిస్తున్నాను. Early morning God put me up ఈరోజు ఉదయకాలంలో మేము లేచినప్పుడు at about we went to sleep late anyway. మేము పడుకునే వరకు 2:30-3 అయింది. By 3:30 I was out. అర్ధగంట కానీ మళ్ళీ 4 గంటలకు మళ్ళీ లేచినాం. And he started to speak from this అప్పుడు word. 4 గంటలకు మళ్ళీ దేవుడు ఇది వాక్యం మాట్లాడడం ప్రారంభించాడు. And it was working inside of me. అదేంటిది? ఆ వాక్యం లోపల మాట్లాడడం ప్రారంభించింది. I was asking God, అప్పుడు దేవుని ఇట్లా అడిగాను, kingdom of priests. What is the kingdom of priests? యాజకుల రాజ్యం అంటే ఏంటిది? What is the kingdom of priests? ఏంటిది యాజకుల రాజ్యం అంటే ఏంటిది? Hallelujah. హల్లెలూయా. Now you have to understand two things. ఇప్పుడు మీరు రెండు అర్థం చేసుకున్నారు కదా. Number one, ఒకటి, you have to understand kingdom of heaven. ఇప్పుడు దేవుని ఒక రాజ్యాన్ని మీరు అర్థం చేసుకున్నారు. How many of you have read about the kingdom of heaven? ఎంతమంది దేవుని ఒక రాజ్యం గురించి చదివినారు? Hallelujah. హల్లెలూయా. What is the composition? What is the structure? దేవుని ఒక రాజ్యానికి ఉండాల్సిన కట్టుబాట్లు ఏంటిది? If you understand, అదొకరు మీరు అర్థం చేసుకుంటే you will understand about your ministry. అప్పుడు మీరు మీ పరిచయం ఏంటిదో మీకు అర్థమైపోతుంది. Why we are talking so deep? ఎందుకు మేము కొంచెం లోతుగా వెళ్తున్నామంటే Because we are stepping into a ministry. ఎందుకంటే మనం ఒక పరిచర్యలో అడుగు పెడుతున్నాం. So we need deeper revelation from the ఎందుకంటే word. మనకు లోతు అయిన అనుభవాలు, లోతైన మర్మాలు మనకు తెలవాలి. I want to just divert little outside. నేను ఇప్పుడు కొంచెం బయటికి వస్తున్నాను. Jesus asked the disciples, యేసు ప్రభు శిష్యులకు ఇలా అడిగారు, who do you think I am? మీరు నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు? Who do you think I am? మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? Different people said different things. అందరూ ప్రజలు ఒక్కొక్క సమాధానం ఇచ్చారు. One said prophet, ఒకళ్ళన్న ప్రవక్త, one said Elijah. ఒకళ్ళన్న ఎలీషా అన్నాడు. Different people said different things.
అందరూ వేరే వేరే వాళ్ళు వేరే వేరే జాబ్ ఇచ్చారు. Jesus asked యేసు ప్రభు అడిగారు, Peter, పేతురు, not this Peter. ఈ పేతురు కాదు. Hallelujah. 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 I wish this Peter. ఆ, Hallelujah. హల్లెలూయా. Jesus asked యేసు ప్రభు అడిగారు, Peter, what do you say? పేతురు నువ్వేమనుకుంటున్నావు? What do you say? పేతురు నువ్వేమనుకుంటున్నావు? What did Peter say? అప్పుడు పేతురు గారు ఏమన్నారంటే, What did Peter say? పేతురు గారు ఏమన్నారంటే, You are నీవు the Son of God నువ్వు దేవుని ఒక కుమారుడివి, who is Christ. ఎవరైతే క్రీస్తు మెస్సయా. Hallelujah. హల్లెలూయా. He said, You are Christ. నువ్వు అభిషేక్తుడివి. Jesus here would have stood up. అప్పుడు దేవుడు ఇట్లా నిలబడవచ్చు. And he said, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, Peter, పేతురు, this is not something that has been revealed by flesh or blood. నువ్వు చెప్తున్నా ఇది సత్యం ఉంది చూడు, ఇది ఎవరో రక్త మాంసాన్ని తెలియజేసింది కాదు. My Father who is in heaven పరలోకముందు నా తండ్రి has revealed that to you. ఆ రహస్యాన్ని నీకు బయలుపరిచాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And Jesus said, అని యేసు ప్రభు ఇలా అన్నారు, Petrus, పేతురు, which means the rock, దాని అర్థం ఏంటంటే ఒక రాయి. and he said, upon this rock I build my church. పేతురు అంటే బండ, బండ మీద నా సంఘాన్ని కడతానని యేసు ప్రభువు చెప్పాడు. No gates of hell will prevail against it. పాతాళపు ద్వారాలు నిల్వజాలవు అన్నాడు. Hallelujah. 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 హల్లెలూయా. Now what is the best part? ఇప్పుడు దీంట్లో ముఖ్యమైన మాట ఏం తెలుసా? What is the foundation of the church? ఇప్పుడు సంఘానికి పునాది ఏం తెలుసా? The church is built upon revelation. ఏంటిది? సంఘము ప్రత్యక్షతల మీద కట్టబడడం. Hallelujah. హల్లెలూయా. It is built upon revelation. ఎందుకంటే సంఘము ప్రత్యక్షతల మీద కట్టబడాలి. Because only Peter had the revelation. ఎందుకంటే పేతురు గారికి మట్టుకే ఆ ప్రత్యక్షతలు ఉన్నాయి. Nobody else had the వేరే revelation. శిష్యులకు ఆ ప్రత్యక్షతలు లేవు. Only Peter had the revelation. కేవలం పేతురు గారికి ఆ ప్రత్యక్షతలు ఉన్నాయి. That's why Jesus said, upon this rock I build my church. అందుకోసం దేవుడు పేతురు గారికే చెప్పారు ఏంటంటే, ఈ బండ మీద నేను ఆ సంఘాన్ని కడతానని. Because that's the reason Jesus has built the church upon this rock, which is Peter. అందుకోసమే దేవుడు సంఘాన్ని బండ మీద కట్టాడు. ఆ బండ ఎవరంటే క్రీస్తే. Hallelujah. హల్లెలూయా. Isn't it awesome? యా, ఇది అద్భుతం కాదా? Is it wonderful? ఇది చాలా మంచిది కాదా? So your ministries are not based upon any calling, but it is built upon revelation. మీ పరిచర్య ఏదో ప్రవచనాల మీద కాకుండా మీ పరిచర్య ప్రత్యక్షతల మీద పునాది వేయబడుతుంది. Hallelujah. అది ఎంత అద్భుతం. Hallelujah. హల్లెలూయా. Isn't it awesome? ఇది అద్భుతం కాదా? Isn't it awesome? ఇది అద్భుతం కాదా? Now I'm coming back. ఇప్పుడు మళ్ళీ నేను వెనకలకు వస్తున్నాను. Now you have to understand the structure of heaven. ఇప్పుడు మీరేం చేయాలంటే పరలోకం యొక్క ప్లాన్ని అర్థం చేసుకోవాలి. No, the structure. Who is on top and how the అంటే heaven is ఏం operating. చేయాలంటే ఆ పరలోకం ఎలా పని చేస్తుందో దాని గురించి మీరు తెలుసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. For that you have to turn with me to the book of Revelation. అప్పుడు మీరు దానికి తెలుసుకోవాలంటే నాతోని పాటు మీరు ప్రకటన గ్రంథంలోకి రావాలి. You చివరి పుస్తకం. Hallelujah. హల్లెలూయా. Chapter 4 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము and verse 4. 4వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. పెద్దలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టిన వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. Hallelujah. హల్లెలూయా. Now this is the structure of heaven. ఇది దేవుని అక్కడ ఉన్న ఇది అక్కడ ఎలా ఉందో అక్కడ రాయబడి ఉంది పరలోకం. So around the throne, సింహాసనం చుట్టూ who is there? ఎవరున్నారు అక్కడ? 24 24 మంది elders. పెద్దోళ్ళు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now God, దేవుడు when he wants to do something on this, దేవుడు ఈ భూమి మీద ఇక్కడ ఏమైనా చేయాలంటే he always follow the heavenly way. అప్పుడు ఆయన పరలోకం మార్గాన్ని అనుసరిస్తాడు. That is the reason he is telling, build me a priesthood. He will be a generation of priests.
అందుకోసమే ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే యాజకత్వం ఒక తరాన్ని కట్టు అని చెప్పి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now, when you are called, ఎప్పుడైతే నువ్వు పిలువబడతావో you cannot just bring people and heal them and send them. నువ్వు ప్రజలు రాగానే వాళ్ళని ప్రార్థన చేసి స్వస్థపరిచి పంపలేవు. What is your responsibility? నీ బాధ్యత ఏంటంటే You have to bring them to the level of priests. నువ్వు వాళ్ళని ఏం చేయాలంటే క్రమక్రమంగా యాజకత్వం చేసే వరకు వాళ్ళు తీసుకురావాలి, You నడిపించాలి. might ask me, మీరు అడగవచ్చు నాకు, where is it said in the Bible? అలాగా బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది? Because I generally, if I go for other meetings, I don't turn the Bible so much. నేను ఎక్కడైనా వాక్యం చెప్తే అక్కడ ఈ వాక్యం ఇది కూడా ఇట్లా నేను ఎక్కువ రెఫరెన్స్ చెప్పను. Because I'm talking to the servants of God, I'm referring all this. ఎందుకంటే ఇక్కడ ప్రాముఖ్యము కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి నేను వాక్యం కాబట్టి అనేకమైన రెఫరెన్స్ తీసి మీకు చెప్తున్నాను. We need to be built upon the word. ఎందుకంటే మనం ఈ సంఘము వాక్యం మీద కట్టాలి. Without any biblical reasoning, don't do ministry. ఒకవేళ వాక్యాన్ని ఆధారం లేకుండా ఏ పరిచర్య చేయకూడదు. This has everything. ఈ వాక్యంలో సమస్తం రాయబడి ఉంది. Now, before I go to the priesthood, నేను యాజకత్వంకి వెళ్ళే మునుపు I want to give you one more reference. నేను ఇంకో మీకు వాక్యాన్ని చూపించాలనుకుంటున్నాను. Turn with me to the book of Hebrews, హెబ్రీ రాసిన పత్రిక chapter 4, 4వ అధ్యాయము 14. 14వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలముకు No. Hebrew 4:14. 4వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక. Now I understand Telugu. Now I understand Telugu. If you నాకు read తెలుగు wrong, అర్థమవుతుంది. hallelujah. హల్లెలూయా. Yeah. 4:14. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అతి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాం. Hallelujah. హల్లెలూయా. Now who is the chief priest? ఇప్పుడు ఎవరు అంటే ఈ ప్రధాన యాజకుడు Jesus Christ. యేసు ప్రభువారు. Hallelujah. 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 Now he is the head of the church. అప్పుడు యేసు ప్రభు సంఘానికి శిరస్సు అయి He ఉంటున్నాడు. is the chief priest. ఆయన ప్రధాన యాజకుడు అయి ఉంటున్నాడు. Now what is our responsibility? ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే We have to make priests. మనం యాజకులను తయారు చేయాలి. Hallelujah. హల్లెలూయా. Now I will explain the whole thing. ఇప్పుడు నేను దాని గురించి వివరించి చెప్తాను. And after that we will pray and finish. దాని తర్వాత మనం ప్రార్థన చేసి ముగిద్దాం. Now when people are coming, ఎప్పుడైతే జనాలు నీ దగ్గరకు వస్తారో they come to you as sinners. వాళ్ళు పాపిగానే వస్తారు. They come to you as sinners. వాళ్ళు పాపంలో పాపిగా వస్తారు. Now when they come and receive Jesus Christ, that is the salvation level. వాళ్ళు వచ్చి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినారంటే అది రక్షణ మెట్టు మరకే ఉంటుంది. Because most churches in my country stops at salvation level. చాలా సంఘాలు ముఖ్యంగా మా దేశంలో రక్షణ కాడికి ఆపేస్తారు. It stops there. ఆ రక్షణ కాడికి ఆపేస్తారు. They have 50 members or 50 families. ఒకవేళ వాళ్ళు 50 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, Then finished. వాళ్ళు అక్కడనే ఆపేస్తారు. ఇక Now you need to understand. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే Now when you start this ministry, ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు పరిచర్య ఆరంభిస్తావో, now we spoke about the foundation of the ministry. ఇప్పుడు నువ్వు పునాది గురించి పరిచర్య గురించి మాట్లాడుతున్నావు. The foundation is called, it is made on revelation. ఇప్పుడు పునాదినేమో ప్రత్యక్షత మీద కట్టబడుతుంది. So foundation is the revelation. పునాది ఏంటంటే ప్రత్యక్షతలు. You have 4 pillars. నీకు 4 స్తంభాలు ఉంటాయి. The 4 pillars are, 4 స్తంభాలు ఏంటంటే you can make a note. నువ్వు రాసుకోవాలి. Number 1 ఒకటి is fellowship. సహవాసం. Number 2, రెండోది breaking of bread. రొట్టె విడుచుట. And third one మూడోది is waiting and upon the teaching of the apostle. అపోస్తులు బోధ యందు వేచి ఉండడం. The fourth one నాలుగోది is prayer. ప్రార్థన. Okay, సరేనా? these are the 4 pillars ఇవన్నీ 4 స్తంభాలు of the church. సంఘానికి ఉన్న 4 స్తంభాలు ఇవే. Now you have the foundation. ఇప్పుడు నీకు పునాది వేసినాము. There are 4 pillars. ఇప్పుడు 4 స్తంభాలు మనం వేసినాము. If any of the 4 pillars fall,
ఇప్పుడు ఈ 4 స్తంభాలలో ఏదైనా ఒక్క స్తంభం పడిపోయిందంటే the church will fall. సంఘం పడిపోతుంది, It will be destroyed. అది నాశనం అవుతుంది. So the church, whatever you are going to do, need to stand on that 4 pillars. నువ్వు ఏమైనా కట్టాలనుకుంటే సంఘాన్ని ఈ 4 స్తంభాల మీదనే కట్టాలి. Hallelujah. హల్లెలూయా. Now, if I go to teach about the 4 pillars, it will take time. ఒకవేళ నేను 4 స్తంభాల గురించి చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. Now that 4 pillars are there, ఇప్పుడు 4 స్తంభాలు ఉన్నాయి. now inside the church, సంఘం లోపట now the church is built in 5 callings. ఇప్పుడు సంఘం లోపట 5 పిలుపులు ఉంటాయి. What are the 5 kind of ministry? 5 రకాల పరిచర్య ఏంటంటే That is called the 5-fold ministry. అది 5 రకాల పరిచర్య. I think I'm doing something for the Bible students, Bible school మేము students. సేవకులకి చెప్పినట్టు వాక్యాన్ని చెప్తున్నాం ఇక్కడ. Hallelujah. పాస్టర్స్ మీటింగ్ చెప్పినట్టు. Hallelujah. హల్లెలూయా. Now this 5-fold ministry, ఈ 5 రకాల పరిచర్య, the highest calling, మొదటిగా అతి ఉన్నత పిలుపు ఏంటంటే the apostle calling. అపోస్తులకు పిలుపు. Number 2, రెండోది evangelist calling. సువార్థికుడికి పిలుపు. Number 3, మూడోది teachers calling. బోధకుడికి పిలుపు. Number 4 నాలుగోది is the pastor's calling. కాపరి యొక్క పిలుపు. Number 5 ఐదోది is the prophetic calling. ప్రవచనమైన పిలుపు. These are the 5 ministries in a church. ఈ 5 రకాల పరిచర్యల సంఘం లోపట The ఉండాలి. churches has 4 pillars, సంఘానికి 4 స్తంభాలు ఉన్నాయి. 5 kind of ministry inside. ఆ సంఘం లోపల 5 రకాల పరిచర్యలు ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. So this is how the church is created. This is how the entire church operates. ఈ విధంగా సంఘము నిర్మించబడ్డది, ఈ విధంగా సంఘం నడిపింపబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Now I am coming to the most important part. ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన భాగంలోకి వస్తున్నాను. Now in your church, మీ సంఘంలో if you have మీకు ఉన్నట్లయితే 5 kind of people 5 రకాల ప్రజలు ఉన్నట్లయితే with 5 kind of calling, 5 రకాల పిలుపుతోనే your church is complete. అప్పుడు నీ సంఘము సంపూర్ణం అవుతుంది. You don't have to go నువ్వు ఇంకొక దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు for evangelizing, సువార్త చెప్పడానికి. because there are certain evangelical people there. ఎందుకంటే సువార్త చెప్పేటోళ్ళు నీ సంఘంలోనే ఉన్నారు. You don't go teaching, నువ్వు బోధించే అవసరం లేదు, because there are people to teach. ఎందుకంటే నీ సంఘంలో బోధించే వాళ్ళు The ఉన్నారు. moment if one stops, ఒకవేళ ఒక్కటి ఆగితే the growth of the church will stop. ఈ 5 రకాల పరిచర్యలు ఏదైనా ఒక రకమైన పరిచర్య ఆగినా సంఘ ఎదుగుదల ఆగిపోతుంది, It will completely stop. సంపూర్తిగా ఆగిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now how the whole thing has to operate? ఇది మొత్తం ఏ విధంగా పని చేస్తుంది? The evangelist or the apostle will go and create a place. అపోస్తులు వాళ్ళు పిలుపున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయటికి వెళ్ళి, Let's say this place has been created by the apostle. ఇప్పుడు అనుకుందాం ఈ సంఘం ఈ యొక్క స్థలం ఒక అపోస్తలు ద్వారా స్థాపించబడ్డది. Now there are people coming. ఇప్పుడు అనేక మంది జనాలు ఇక్కడికి వస్తారు. 1-2 people coming. 2-3 వస్తున్నారు. Now when they come, వాళ్ళు వచ్చిన తర్వాత they experience the power of God. దేవుని ఒక శక్తిని వాళ్ళు అనుభవించడం ప్రారంభిస్తారు. They have healing వాళ్ళు స్వస్థపరచుకోబడతారు. and they see visions. They see visions. వాళ్ళు దర్శనాలు చూస్తారు. Now the new people కొత్త ప్రజలు will regularly come. సాధారణంగా వస్తుంటారు. Now while they are coming, వాళ్ళు కొత్త ప్రజలు వచ్చినప్పుడు the next level will be ముందు నెక్స్ట్ ఏం చేయాలంటే for evangelism this area. అప్పుడు ఏం చేయాలి? సువార్థికులను వెళ్ళి ఈ ప్రాంతం మొత్తంలో సువార్తను ప్రకటించాలి. Hallelujah. హల్లెలూయా. So whoever the people who have done evangelism, ఎవరైతే సువార్తకరణ చేస్తారో the people will start to come into that church. ఎప్పుడైతే సువార్తకు ప్రాంతం చేస్తారో ఆ సంఘంలోకి సువార్త విన్న వాళ్ళు రావడం ప్రారంభమవుతారు. So when you feel this place is full, ఎప్పుడైతే మీరు ఈ స్థలం నిండిపోవడం చూస్తారో now you have to see planting another church. అప్పుడు ఏం చేయాలి? వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇంకో సంఘం కట్టడం ప్రారంభించాలి. You have to plant another church. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇంకో సంఘాన్ని కట్టాలి. Now the same group of people cannot go and plant another church. ఎందుకంటే ఇక్కడ ఉన్న సంఘం వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. Then this place will be neglected. అప్పుడు ఏమవుతుంది? ఈ సంఘం పాడవుతుంది. Every work will be stopped. ఇక్కడ ఈ సంఘంలో ప్రారంభించిన ప్రతి పని ఆగిపోతుంది. People will come, pastor is not there, they will go.
అప్పుడు జనాలు వస్తారు, వెళ్ళిపోతారు. Can I see pastor? కొన్నిసార్లు పాస్టర్ గారిని చూసినప్పుడు Pastor not there. అక్కడ సంఘంలో పాస్టరే ఉండరు. Oh, he is gone evangelism. అప్పుడు పాస్టర్ గారు సువార్తకరణకి వెళ్ళారు. 2-3 times he will come. 2-3 సార్లు వస్తాడు, Pastor not there. పాస్టర్ లేడంటే They will go somewhere. వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. You understand that? అర్థమైందా మీకు? Because this person, the person who is this place, has to be in this place guiding the people. ఎందుకంటే పాస్టర్ గారు, కాపరి గారు సంఘంలో ఉండి అక్కడ వచ్చిన గొర్రెలందరికీ వాళ్ళు కాస్తా ఉండాలి. The new place has to be taken care by new group. ఒకవేళ కొత్త స్థలంలో మనం సంఘం ప్రారంభిస్తే అక్కడున్న వాళ్ళు విశ్వాసులు అక్కడ దానికి బాధ్యత వహించాలి. So the new group has to be in the fivefold ministry. అప్పుడు అక్కడ కూడా ఇదే విధంగా సంఘం కట్టి అక్కడ 4 స్తంభాలు పెట్టి అక్కడ 5 రకాల పరిచయం అక్కడ కూడా ప్రారంభించాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now let me explain ఇప్పుడు మీకు కొంచెం వివరించిస్తాను how the whole thing works. ఇదన్నీ ఎలా పనిచేస్తాయి. When a new person receives Jesus Christ, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిస్తాడో he does not have what he call the word. అప్పుడు ఆయన హృదయంలో వాక్యం ఉండదు. So he need to be taught the word. అప్పుడు ఆయనకు వాక్యం బోధించాల్సిందిగా ఉంటుంది. There should be teachers. అప్పుడు అక్కడ ఏంటిది, బోధకుడు అవసరము. Now I want to tell you something. మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. Ministry is challenging, and once you put the hand, you can't go back home. ఈ పరిచర్య ఎలాంటిదంటే నువ్వు ఒక్కసారి దాన్ని అడుగు పెడితే వెనకాల తిరగలేవు. రెండోది ఇది ఒకటి సవాల్తో కూడిన పరిచర్య. Once God gives you his church, and he will expect great things more from you. ఒకవేళ నువ్వు సంఘం ఆరంభించినవంటే నీ చేత దేవుడు సంఘం ఆరంభించినాడంటే నీ మీద దేవుడు చాలా ఉద్దేశాలు, చాలా ప్రణాళికలు కలిగి ఉంటాడు. నువ్వు లెక్కపరచవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. Finally he will call and ask, he will say, give me accounts. చివరిగా దాని ఏం నీ అప్పచెప్పిన సంఘాన్ని గురించి ప్రతి దాని గురించి లెక్కలు అడుగుతాడు. Because this is what he called and told me, you have come, no way turning back. అందుకోసమే దేవుడు అంటాడు, నువ్వు ఒక్కసారి నాగలి మీద చేవేస్తే వెనుకలు తిరిగేదే లేదు. Because once I was thrown out of a ministry. ఒకసారి అయ్యగారికి అంట మినిస్ట్రీ నుండి దేవుడు వెలివేసినాడు. They just throw me out. ఒక మినిస్ట్రీ వాళ్ళు తోసేసినారు. I wanted to go back to job. మళ్ళా అయ్యగారు ఒక మినిస్ట్రీలో పని చేస్తుంటే వాళ్ళు అక్కడ నుండి తీసివేసినారు. తీసివేసినప్పుడు మళ్ళీ అయ్యగారు ఇంకో వేరే దగ్గర వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలని అనుకున్నప్పుడు అప్పుడు దేవుడితో మాట్లాడాడు. God spoke to me. అప్పుడు దేవుడు అయ్యగారితో ఇలా మాట్లాడాడు, 1-to-1. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిగా మాట్లాడినట్టు. He said, no turning back. నువ్వు మళ్ళీ వెనకలు తిరిగేదే లేదు అన్న. No turning back. నువ్వు వెనకలు తిరిగేదే లేదన్నాడు. Now when people come as saved people, ఇప్పుడు రక్షింపబడ్డ జనాలు వస్తే now you have to make them priests. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళను యాజకులుగా తయారు చేయాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. In other words, ఇంకో మాటలు చెప్పాలంటే you have to make them మీరు ఏ మీద తయారు చేయాలంటే disciples. శిష్యులుగా తయారు చేయాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Turn with me to the book of Matthew. మత్తయి సువార్త తీయండి నాతో పాటు. 28 28వ అధ్యాయము from verse 18. 18వ వచనం నుండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. Clear? అర్థమైందా ఇప్పుడు? These are the things that governs me. ఇది ఒక్కటి దేవుడు మనకు చెప్తున్నాడు. These are the things that governs me. ఇది ఒక దేవుడు విషయాలు చెప్తున్నాడు So బైబిల్. finally, చివరిగా when somebody comes ఎవరైనా వస్తే as a new person, కొత్త వ్యక్తిగా until he becomes what he call a disciple, శిష్యులుగా మార్చబడ వరకు
That is your responsibility. అది నీ బాధ్యత. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That is what the covenant is. అదే నిబంధన. ఈ సంఘానికి వచ్చిన ప్రతి వ్యక్తి శిష్యులుగా మార్చడమే ఒక సేవకుడు పని. అదే దేవుడితో నిబంధన. He is calling Moses మోషేని అందుకే దేవుడు పిలుస్తున్నాడు. covenant, నిబంధన, priest. యాజకత్వం. Hallelujah. హల్లెలూయా. He is telling that is the covenant I am making. అదే నిబంధన నీతో నేను చేస్తున్నాను. That's what I'm choosing you. అందుకే నేను ఎన్నుకొని ఉన్నాను. After this covenant only, ఈ నిబంధన తర్వాత God touched on top of the Mount Sinai. తర్వాత దేవుడు సీనాయి పర్వతాన్ని ముట్టినాడు. And in this place God sanctified them, consecrated them, cleansed them, because they are going to become the priesthood. దేవుడు వాళ్ళందరినీ సీనాయి పర్వతం తీసుకొచ్చి వాళ్ళని పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి వాళ్ళని దేవుడు మార్చినాడు. Hallelujah. హల్లెలూయా. Isn't it very interesting? చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా Isn't it so deep? ఇది ఇంకా లోతుకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. So when somebody a person comes, first give them the word. ఎవరైనా నూతనంగా మందిరానికి వస్తే, యేసు ప్రభు నమ్ముకొని వస్తే వాళ్ళకి వాక్యాన్ని ఇవ్వండి. Next level దాని తర్వాత is the baptism of the Holy Spirit. దాని తర్వాత పరిశుద్ధాత్మ బ్యాప్టిజంలో వాళ్ళకి బ్యాప్టిజం ఇవ్వండి. Baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం ఇవ్వండి. 9 gifts will operate. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందుకుంటే 9 వరాలు వాళ్ళు పనిచేస్తాయి. Once the 9 gift operates, 9 వరాలు ఎప్పుడైతే ప్రారంభిస్తే పనిచేయడము, he is ready to take up one of the ministries in the 5. 5 పరిచర్యలో ఒక పరిచర్య ఆయన భుజం మీద వేసుకొని ఆయన చేయడానికి సిద్ధపడతాడు. I have worked that job, this work. No. ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని చెప్పడు. ఖచ్చితంగా ఆ పని, ఆ భారాన్ని మోస్తాడు. Even Paul worked. పౌలు కూడా పని చేశాడు. He was making tent. ఆయన ఇలాంటి డేరాలు కుట్టేటోడు. He didn't say I have many tents to put. ఆయన ఎప్పుడు చెప్పలేదు ఇలాంటి చాలా డేరాలు కుట్టాలి, నాకు సమయం లేదని ఎప్పుడు చెప్పలేదు ఆయన. I can't come. నేను రాలేనని ఎప్పుడు చెప్పలేదు ఆయన. He didn't say that. ఆయన అలా విధంగా చెప్పలేదు. But the work of the Lord was his priority number 1. ఎందుకంటే దేవుని ఒక పనే ఆయన మొదటి స్థానాన్ని ఇచ్చాడు. Now once he receives the gift of the Holy Spirit, ఒక్కసారి పరిశుద్ధాత్మ వరాలు పొందుకున్న తర్వాత, that is what the word says. అదే వాక్యం సెలవిస్తుంది. All authorities have been given on earth and has been given to me. అంత అధికారం నాకు ఇవ్వబడి ఉన్నది. Go forth therefore and make disciples all nations. మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త చెప్పి శిష్యులుగా తయారు చేయమన్నాడు. Only when they receive the gift of the Holy Spirit, give them baptism. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడతారో అప్పుడే బ్యాప్టిజం ఇవ్వండి. That's what the word says. అదే వాక్యం సెలవిస్తుంది. I'm not telling. నేను నా సొంతగా ఏం చెప్పట్లేదు. So these are the different levels we have to take them. ఇది అన్ని వేరే వేరే అడుగులు అన్నమాట. So God is making this covenant with Moses. ఆ రోజు దేవుడు మోషేతో నిబంధన చేశాడు. Before he gave the commandments, దేవుడు వాళ్ళకి నాయకులు ఇచ్చాడు. so the priesthood was made. ఎందుకంటే యాజకులు తయారు కావాలని. And in the Old Testament itself, పాత నిబంధనలో, now listen to me carefully. ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. Old Testament itself, పాత నిబంధనలో God has prepared the church that has to take place after the coming of Christ. దేవుడు పాత నిబంధననే సంఘాన్ని సిద్ధపరిచాడు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమైతే చేయాలనో. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So he is preparing in the Mount Sinai. దేవుడు సీనాయి పర్వతం మీద సిద్ధపరుస్తున్నాడు. That is to take place in the New Testament. అదే నూతన నిబంధనలో జరిగింది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What a wonderful God we serve. ఎలాంటి అద్భుతమైన దేవుడికి మనము సేవ చేస్తున్నాం. What a wonderful God we serve. మనం ఎలాంటి దేవుడికి మనం సేవ చేస్తున్నాం. My dear servants of God, దేవుని ఒక సేవకులారా, this ministry, God is just laying the foundation on revelation. ఈ సంఘాన్ని దేవుడు ప్రత్యక్షత మీద కడుతున్నాడు. You have been entrusted to end one kingdom and bring the people into the kingdom of God. ఇప్పుడు మీ పని ఏంటంటే ఆ రాజ్యాన్ని సమాప్తం చేసి
మీ దేవుడిచ్చిన రాజ్యాన్ని కొనసాగించడమే. Hallelujah. హల్లెలూయా. That is what we are gathered here for. అందు నిమిత్తమే మనం ఇక్కడ కూడి ఉన్నాము. And today we are going to completely submit this new beginning into the hands of the Lord. మనము ఇప్పుడు సమస్తం ఈ నూతన ఆరంభముని దేవుని ఒక చేతికి అప్పగింపబోతున్నాం. If God does not build, ఒకవేళ దేవుడు కట్టకపోతే the builder's effort is in vain. కట్టువాడు ప్రయాసం వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In the coming days you all are going to pray for the sick. రాబోయే రోజులలో ఇక్కడున్న మీరు రోగుల కోసం ప్రార్థన చేయబోతున్నారు. Because it's going to be entrusted to you and we will also pray, no problem. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నమ్మి ఇక్కడ నడిపిస్తున్నాడు. And please, who is going to take the leadership in this ministry, can you come forward? ఎవరెవరైతే ఈ సంఘానికి బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకి ప్రార్థన చేస్తాను. Can you come forward? రండి. Thank you, Spirit of God. You have oil? నూనె ఉందా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Riha lamakara namasandrini. Ruba labramana sandrubana. Ruba kalabro namasandrini. God's power is going to come upon this place. దేవుని ఒక శక్తి ఈ స్థలం మీదకి దిగి రాబోతుంది. The Lord says, దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, no gates of hell will prevail against this ministry. నీకు నీ ముందట ఏ పాతాళ తలుపులు నిలవజాలవు. No gate will prevail against this. నీకు వ్యతిరేకంగా ఏది నిలవజాలదు. Because this is according to his calling. ఎందుకంటే నీకు అలాంటి పిలుపుని దేవుడిచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Rugamana kulabrana masandri. ఈ పరిచర్య ఎవరెవరు Mana ఉన్నారు? sandri పరిచర్య ఎవరెవరు ఉన్నారు? Rubalama kuraba sandri ma kurubusha deneha. Thank you, Spirit of God. Thank you, Jesus. Can you kindly come and kneel down? We want to just anoint you.